ఓకే గురుగారు. కర్మ తొలగిపోవాలంటే ఎటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే గురుగారు మీరు చెప్పారు. ఇవి కూడా ఈ చార్ధామ్ యాత్రలు కూడా వచ్చేసి ఏంటంటే మనకు అక్షయ తృతీయ రోజే ఓపెన్ అవుతాయి అనేసి చెప్పారు. కానీ అలాగే అక్షయ తృతీయ రోజు కూడా అంటే ధనం నిల్వ ఉండాలి అంటే ఆ రోజు కొన్ని వస్తువులు దానం చేయాలి అనేసి అంటారు. సో అలాంటిది ఆ రోజు మనం ఎటువంటి వస్తువులు దానం చేస్తే మనకి ధనం అనేది నిల్వ ఉంటుంది అంటారు? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. వాస్తవానికి అక్షయ తిథియ రోజున ఎప్పుడైతే కూడాను అక్షయ పాత్ర దొరికిన రోజే మనకి ఏది ద్రౌపది దొరికినప్పుడు దానం చేయడం అని జరుగుతుంది. కనుక ఆ రోజు బ్రాహ్మణునికి ఏమండి మీరు ఏం చేస్తారంటే ఒక వెండి పాత్ర కావచ్చు లేదా రాగి పాత్ర కావచ్చు, దాని నిండుగా నెయ్యి పోసి ఏమా మళ్ళా ఒక మట్టి పాత్ర దాంట్లో పానకం చలివిడి అంటే బెల్లంతో తయారు చేసిన చలివిడి. మరి తర్వాత ఏంటంటే ఇంకొకటి వడపప్పు అంటారు. వడపప్పు అంటే మనకు మినుములు నానబెట్టుకొని ఉప్పు కారం మిర్చి వేసి తాలింపు లేనివంటి వడపప్పు. ఇవి ఇంకా కాస్త జోళ్ళు గొడుగు ఇవి ఆ రోజు దానం చేయాలి. బ్రాహ్మణునికి దానం చేసేయటం వల్ల ఆ రోజు వాళ్ళ ఇంట్లో అక్కడ చేసుకున్న ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అక్షయ తిథి రోజు బంగారము కొని ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి ముందు దానం చేయటం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దానం అంటే ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా మట్టి కుండ ఏమండి, మరి తర్వాత రాగి ప్లేట్లో నిండుగా నెయ్యి పోసి అందులో ఏదైనా ఆవును కానీ ఏదైనా గోవును కానీ అంటే వెండిల పాత్రలు పెట్టి మీరు దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటిది ఏంటంటే చలివిడి, పానకము, గొడుగు ఇది బ్రాహ్మణికి దానం చేయటం వల్ల అంటే బ్రాహ్మణుడికి మనం కాశీ యాత్రకు వెళ్తున్నట్టుగా మనం ఇవ్వాలి. ఓకే. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంట్లో ఎటువంటి మృత్యుంజయానికి సంబంధించిన కష్టాలు ఉన్నాయా, ఎటువంటి అయినా దరిద్రానికి సంబంధించిన కష్టాలు ఉన్నాయా, ఎటువంటి అయినా కూడాను భోజనానికి మీకు ఎటువంటి కటిక దరిద్రానికి ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుంది. అంటే ఇది పెద్దగా ఖర్చుతో కూడినటువంటి పని కాదు కాబట్టి కుండ ఏదైనా కూడా 10-20 రూపాయలు దొరికిపోతుంది. బెల్లము, పానకం, పెసర్లు, వడపప్పు అదంతా కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఇంట్లో ఏర్పరచుకున్న పదార్థాన్ని ప్రేక్షకులకి అక్కడ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకి లేదంటే ఆలయంలో ఉన్న బ్రాహ్మణులకి వెళ్ళి మీరు చక్కగా దానం చేసుకోవచ్చు. దీనివల్ల మంచి ప్రతిఫలం పొందుతారు. మీరు ఎటువంటి ప్రతిఫలం పొందుతారు అంటే మీరు చేసేవంటి క్రియని కర్మని ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయండి, మంచి ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు. అది గురుతత్వం ఏమ్మా. సో ఈ రకమైనటువంటి ఒక ప్రభావంతోని చక్కగా చెప్పులు, గొడుగు, చలివిడి, వడపప్పు, పానకము, మరి మట్టి పాత్రతో తయారు చేసినటువంటి కుండలో పానకం తయారు చేయండి. మంచి రాగి ప్లేట్లో నెయ్యి వేసి దాంట్లో ఆవు దూడ పెట్టి కూడా దానం చేయటం వల్ల కూడా చక్కటి ప్రభావం రావటం అనేది జరుగుతుంది. మంచి భావన అనేది మీకు రావటం అనేది జరుగుతుంది.